ఈ వీడియోలో మనము ప్రొటెక్టర్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ప్రొటెక్టర్ చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రొటెక్టర్లో మనకి మెజర్మెంట్స్ అనేటివి ఇచ్చున్నారు. ప్రొటెక్టర్ని మనము వీఆర్ యూజింగ్ ఇన్ 2 ways. One is inner scale, another one is outer scale. So on the protector we have 2 scales. One is inner scale, another one is outer scale. ఎందుకు ఇలా అంటున్నామంటే ఒకటి ఇన్సైడ్ యూజ్ చేస్తాము, ఇంకోటి అవుట్ సైడ్ యూజ్ చేస్తాము. ఇలా చూడండి, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ 0 ఉంది. సో ఇక్కడ 0 అనేది అవుట్ సైడ్ ఉంది కాబట్టి స్కేలు, దీన్ని మనం అవుటర్ స్కేల్ అంటాము. అదేవిధంగా ఇక్కడ 0 నుంచి 180 వరకు అవుటర్ స్కేల్ ఉంటుంది. అదేవిధంగా మనకి రైట్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ 0 అనేది ఇన్సైడ్, అంటే మెజర్మెంట్స్ అనేటివి ఇన్సైడ్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే ఇన్నర్ స్కేల్ అంటాము. సో ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదండి. ఇప్పుడు మనము ఒకవేళ రైట్ సైడ్ నుంచి మనం యాంగిల్ స్టార్ట్ చేస్తే మనకి పిక్చర్ యాంగిల్ ఓపెన్ పార్ట్ అనేది రైట్ సైడ్ నుంచి ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మీరు 0 అనేది యాంగిల్ మెజర్మెంట్స్ అనేటివి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి యాంగిల్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఓపెన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా మనకి 2 types ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. ఒకటి ఇన్నర్ స్కేలు, ఇంకొకటి అవుటర్ స్కేల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్లో మనకి లైన్ ఉంటుంది కదా. సో ఈ లైన్ బేస్ చేసుకొని మనము కార్నర్ కానీ సెంటర్ ఆఫ్ ద పాయింట్ అనేది తీసుకుంటాము యాంగిల్కి. అదేవిధంగా చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ప్రొటెక్టర్ని యూజ్ చేసి యాంగిల్స్ని మెజర్ చేసేటప్పుడు కానీ లేదా యాంగిల్స్ని డ్రా చేసేటప్పుడు కానీ సో కామన్ మిస్టేక్స్ ఏం జరుగుతాయి అంటే ఇక్కడ ఈ ఎండ్ ఆఫ్ ద స్కేల్ ఎడ్జ్ని యూజ్ చేసి వాళ్ళు యాంగిల్ని మెజర్ చేయడం జరుగుతుంది. సో అలా మెజర్ చేస్తే మనకి రాంగ్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఏ విధంగానో నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ప్రొటెక్టర్ ఇక్కడ పెట్టాము. సో ఇప్పుడు నాకు 90 degrees అనే యాంగిల్ కావాలి. సో 90 degrees అనేది జనరల్గా ఎలా డ్రా చేస్తారంటే ఇలా డ్రా చేసేస్తారు. స్కేల్ ప్రొటెక్టర్ ఎక్కడైతే ఎడ్జ్ ఉంటుందో అక్కడ డ్రా చేసేస్తారు. అండ్ ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఇది సెంటర్ పాయింట్ అని చెప్పాం. సో ఈ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి రిమూవ్ చేసి ఇక్కడికి మనం ఏం చేస్తామంటే 90 degrees డ్రా చేస్తాము. సో మెజర్ చేయడం కూడా ఎలా చేస్తారంటే ఈ విధంగా ఇక్కడ ఎంటీ స్కేల్ ఉంది కదండి, ఈ ఎంటీ స్కేల్ నుంచి మెజర్ చేస్తారు. సో ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను అంటే ఇది రాంగ్ అని, మనకి మెజర్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0 degrees అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే బేస్ యాంగిల్ అనేది ఈ లైన్ మీద నుంచి తీసుకోవాలన్నమాట. బేస్ లైన్ అనేది ఇక్కడ తీసుకోవాలి. సో ఇది 90 degrees కాబట్టి మనకి మెజర్మెంట్ ఏమీ తేడా రాదు. చూడండి, మామూలుగా మెజర్ చేసినా కూడా మనకి 90 degrees అనే వస్తుంది. కానీ అదర్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 30 degrees కావాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 30 degreesని డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు 30 అనేది కావాలి. సో నేను ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటున్నాను. 0 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 30 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో దీని ఆపోజిట్లో ఇక్కడ నేను డాట్ పెట్టుకొని స్కేల్ రిమూవ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను లైన్ డ్రా చేశాను. డ్రా చేసేసాక బాగా చూడండి, నేను యాంగిల్ డ్రా చేసేటప్పుడు ఈ బేస్ తీసుకున్నాను, కానీ మెజర్ చేసేటప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది సెంటర్ ఆఫ్ ద స్కేల్. సో ఈ లైన్ మనము కార్నర్ దగ్గర పెట్టాలి ఇలాగా. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ లైన్ని సెంటర్ చేస్తామో కార్నర్ దగ్గర, అప్పుడు ఈ బేస్ లైన్ అనేది మనకి ఈ స్కేల్ మీద ఉన్నటువంటి లైన్ 0 degrees ఉంది కదా, ఆ లైన్కి టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. పెట్టేశాక ఇప్పుడు చూడండి, ఇక్కడ బేస్ లైన్ అనేది 0 మీద ఉంది. ఇక్కడ మెజర్మెంట్ చూస్తే నేను డ్రా చేసింది 30 degrees, కానీ ఆల్మోస్ట్ 36 degrees చూపిస్తుంది. అంటే ఎన్ని డిగ్రీస్ వేరియేషన్ వచ్చింది? 6 degrees డిఫరెన్స్ వచ్చింది. సో ఎందువల్ల వచ్చింది అంటే ఈ డిఫరెన్స్ మనము డ్రా చేసేటప్పుడు ఈ ఎంటీ ప్లేస్ని యూజ్ చేసి డ్రా చేసాము, ఈ ఎడ్జ్ని యూజ్ చేసి డ్రా చేసాము. అండ్ మెజర్ చేసేటప్పుడు మాత్రము కరెక్ట్గా మెజర్ చేస్తున్నాము. ఇక్కడ బేస్ లైన్ తీసుకుంటున్నాం, ఇక్కడ బేస్ లైన్ పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది, 6 degrees అనేది డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి మనము మెజర్ చేసేటప్పుడు కానీ లేదా
మనం యాంగిల్ని డ్రా చేసేటప్పుడు కానీ బేస్ లైన్ మనం ఎలా డ్రా చేసినా కూడా మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ 0 degrees నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ ఎడ్జ్ని యూజ్ చేసే లైన్ అనేది డ్రా చేశాను. కానీ ఇప్పుడు నేను యాంగిల్ 50 degrees కావాలనుకుంటున్నాను. ఇలా సేమ్ ఇదే విధంగా తీసుకొని నేను యాంగిల్ 50 degrees అనేది పెట్టకూడదు. సో ఈ సెంటర్ లైన్ని ఇక్కడ ఈ పాయింట్ మీద పెట్టేసేయాలి. ఈ పాయింట్ మీద పెట్టినప్పుడు ఇక్కడ 0 యాంగిల్ అనేది మన బేస్ లైన్కి ఈక్వల్గా ఉండాలి. చూడండి, కరెక్ట్గా బేస్ లైన్ మీద ఉంది, రెండు కనిపించట్లేదు, ఒకే లైన్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడి నుంచి నేను 50 degrees తీసుకుంటున్నాను. సో 50 అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఇటువైపు ఒక పాయింట్ పెట్టుకొని రిమూవ్ చేసేసి ఇక్కడ ఒక రే అనేది డ్రా చేస్తున్నాను. సో ఈ యాంగిల్ వచ్చి నేను 50 degreesగా మెన్షన్ చేస్తున్నా. ఎందుకంటే నేను తీసుకున్న యాంగిల్ వచ్చి 50 degrees వస్తుంది కాబట్టి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను యాంగిల్ సింబల్ యాంటీ క్లాక్ వైజ్లో మెన్షన్ చేశాను. ఎందుకు అంటే ఇక్కడ నేను రైట్ సైడ్ వైపు 0ని యూజ్ చేశాను కాబట్టి యాంగిల్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తుంది. కాబట్టి ఇక్కడ నేను యారో మార్క్ యాంటీ క్లాక్ వైజ్లో పెట్టాను. అంటే ఇక్కడ నేను ఏ స్కేల్ యూజ్ చేశాను అంటే ఇన్నర్ స్కేల్ యూజ్ చేశాను. సో ఇన్నర్ స్కేల్ యూజ్ చేసినప్పుడు యారో మార్కు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, అవుటర్ స్కేల్ యూజ్ చేసినప్పుడు యారో మార్కు రైట్ సైడ్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఇన్నర్ స్కేల్ యూజ్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తాము, అవుటర్ స్కేల్ యూజ్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఇది 50 degrees. ఇప్పుడు మీరు మెజర్ చేసినా కూడా అలానే మెజర్ చేస్తారు. చూడండి, అంటే మన డ్రాయింగ్ మెజర్మెంటు రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి మనకి యాంగిల్ అనేది డ్రా చేసినా లేదా మెజర్ చేసినా కరెక్ట్గా మనకి ఏమొస్తుందంటే ఎగ్జాక్ట్లీ 50 degrees అనేది వస్తుంది. చూడండి, కరెక్ట్గా 50 degrees అనేది ఫామ్ అయింది.